హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమ్మీ డాడీ హెల్దీ ఈట్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి టొమాటో మష్రూమ్ కర్రీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ లేకి అండ్ చపాతీ లేకి దేంట్లోకైనా అదిరిపోద్ది. ఎక్కువ మసాలాలు ఏమీ లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ మష్రూమ్ కర్రీ అనేది. ఎలా చేయాలో ఒకసారి చూద్దాము. దానికి మనం ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 4 మీడియం టమోటాస్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దాంట్లోనే కొంచెం దాల్చిన చెక్క, 2 యాలకులు, చెక్క మొగ్గ, కొంచెం ఒక 10 అట్లాగా కాజు, ఇవన్నీ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా ఉండాలి పేస్ట్ అనేది. ఇలాగా మష్రూమ్ అనేవి తీసుకొని ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాను. వాటిని హాఫ్ కట్ చేసుకొని వేడి నీటిలో వేయాలి. హాఫ్ కుక్ చేసుకోవాలి. అంటే ఒక 70% వరకు మనకి కుక్ అయిపోవాలి. కొంచెం ఉప్పు వేసి కుక్ చేసుకొని పక్కన చన్నీళ్ళలో పెట్టేసుకోవాలి. హాట్ వాటర్ వంచేసి, అప్పుడే మనకి మరీ ఎక్కువ మెత్తగా కుక్ అయిపోకుండా ఉంటాయి. ఇది కంపల్సరీ చేయాలి ఇలాగా. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం ఒక 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అవి చిటపట్లాడిన తర్వాత ఆనియన్స్, మీడియం సైజ్ ఆనియన్ వీలైనంత సన్నగా తరిగి ముక్కలుగా వేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ కానీ 1 టీ స్పూన్ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా అప్పటికప్పుడు వేసుకొని దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి కర్రీస్ అనేవి. నెక్స్ట్ కరివేపాకు అండ్ మనం మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్, టొమాటో ప్యూరీ, దాన్ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మూత పెట్టుకొని బాగా కలుపుకోవాలి ఒక 5 మినిట్స్ అలాగా. నెక్స్ట్ మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, ఈ 3 యాడ్ చేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా, మనకి పచ్చివాసన అంతా పోయేదాకా నిదానంగా సిమ్లో పెట్టుకొని ఇలాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మసాలాస్ అన్నీ మనం యాడ్ చేయాలి. వేయించిన జీలకర్ర పొడి అండ్ దాంట్లోనే 1 టీ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, ఈ 3 యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని కొంచెం ఫ్రై చేసుకున్నాక దాంట్లో మనకి ఎంత అవసరమో అంతవరకు వాటర్ తీసుకోవాలి. మనకి కర్రీ అనేది మంచిగా ఎర్రగా కలర్ రావాలి అంటే కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకుంటే మనకి కలర్ అనేది చాలా బాగా వస్తుంది. హోటల్స్లో మనకి ఎలా కలర్స్ కలుపుతారు కదా, అలా కలపకపోయినా కానీ ఆ పౌడర్ అనేది వేస్తే చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ దాంట్లోనే మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకొని ఉన్న మష్రూము, అలాగే తరిగిన కొత్తిమీర, ఇవి కూడా వేసేసి ఒక 5 మినిట్స్ మనం ఉడికించుకోవాలి సిమ్లో పెట్టేసి. అప్పుడు మనకి గ్రేవీ అనేది చాలా థిక్గా అవుతుంది ఇలాగా. నెక్స్ట్ మనం దాన్ని సర్వ్ చేసుకోవడమే. ఇది చపాతీలకు కూడా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. నా రెసిపీస్ అన్నీ మీకు నచ్చాయి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలానే మంచి రెసిపీలు వస్తూ ఉంటాయి. లాస్ట్లో కొంచెం బటర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.